ఒక సినిమా సూపర్ హిట్ అయ్యిందంటే దానిని వేరే లాంగ్వేజెస్ లోకి రీమేక్ చేయడం సర్వసాధారణం. అసలే ఈ మధ్య బాలీవుడ్ లో టాలీవుడ్ రీమేక్స్ హవా బాగా స్టార్ట్ అయింది. ఒక తెలుగు హిట్ ఫిల్మ్ ని హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాలు సాగుతున్నాయని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఆ సినిమానే ఊపిరి. తెలుగులో నాగ్, కార్తీ, తమన్నా చేసిన క్యారెక్టర్స్ హిందీలో ఎవరెవరు చేస్తారా అని అందరూ క్యూరియస్ గా ఉన్నారు. కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ఫిల్మ్ హిందీ ఊపిరిలో నాగ్ క్యారెక్టర్ కి అమితాబ్, కార్తీ క్యారెక్టర్ కి వరుణ్ ధావన్, తమన్నా క్యారెక్టర్ కి కృతి సనన్లను అనుకుంటున్నారని అంటున్నారు. ఎంగేజ్ లో టోటల్ బాడీ ప్యారలైజ్ అయిపోయిన మిలీనియర్ క్యారెక్టర్ ని ఎవర్ గ్రీన్ ఎనర్జెటిక్ నాగార్జున చేయడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అలా కదలకుండా కూర్చోవలసిన క్యారెక్టర్ లో సినిమా మొత్తం నాగ్ ఎలా చేస్తాడు, ఏం చేస్తాడు అని అందరూ బాగా ఎక్సైటింగ్ గా వెయిట్ చేశారు. సో ఆ ఫ్యాక్టర్ ఇక్కడ బాగా వర్కౌట్ అయింది. కానీ హిందీలో ఈ క్యారెక్టర్ కనుక నిజంగా అమితాబ్ అంటూ చేయడం జరిగితే పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం ఢోకా ఉండదు. కానీ ఒక యంగ్ మిలియనియర్ ప్యారలైజ్ అవ్వడం, అమితాబ్ ఏజ్ ఉన్న ఒక మిలియనియర్ ప్యారలైజ్ అవ్వడం ఒకలాంటి ఫీల్నే క్యారీ చేయగలదా అనే డౌట్ మాత్రం కలగకుండా ఉండదు. ఇంకా కార్తీ విషయానికి వస్తే ఊపిరి సినిమాకి నిజమైన ఊపిరి కార్తీనే. మరి అంత మంచి క్యారెక్టర్ కి వరుణ్ న్యాయం చేయగలడా అనేది కూడా అనుమానమే. ఇక తమన్నా క్యారెక్టర్ అంటారా, ఆ క్యారెక్టర్ కి ఎలాగూ తెలుగులో కూడా పెద్దగా యాక్టింగ్ స్కోప్ ఏం లేదు కాబట్టి కాస్తంత గ్లామర్ కోసం ఎవరిని పెట్టినా ఓకే. ఈ హిందీ వర్షన్ ని కూడా వంశీ పైడిపల్లె డైరెక్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే స్టోరీని అలానే ఉంచుతారా లేదంటే మార్పులు చేర్పులు చేస్తారా అనే విషయం మాత్రం ఇంకా క్లియర్ గా తెలియదు. సమ్మర్లో ఫ్రిడ్జ్ లా నచ్చావే, నచ్చి సచ్చావే.